చదువుకుంటున్న దినాల్లో రాత్రిపూట వాళ్ళు చదువుకునే వాళ్ళకి కరెంట్ లేదు కదా, బయట వీధి దీపాలో లేకపోతే వాళ్ళ స్నేహితుల దగ్గర కలిసి చదువుకుంటా ఉండేవాడట. చదువుకుంటా ఉంటే ఆయన స్నేహితుడు ఎవడో వచ్చి ఏం చెప్పాడంట, రేపు క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయిందిరా అని చెప్పారట. అప్పట్లోనే ఉన్న లీకులు కనుక ఈయన ఏం చేశాడంటే, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారా అంటే, పలానా వాళ్ళ ఇంట్లో అమ్ముతున్నారంటారా, అక్కడి నుండి మనం రాసుకోవాలంట అని అన్నారంట. అప్పుడు ఆ ఇద్దరు రాత్రంతా బయలుదేరారంట. ఆ వీధుల్లో వెళ్తా ఉంటే ఎవరి దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంది అనే వీధుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మా దగ్గర క్వశ్చన్ పేపర్ లేదు అని అన్నారంట. ఇప్పుడు రాత్రంతా గడిచిపోయింది. ఉదయం పరీక్షకు పోతే ఏం రాయాలో తెలియకుండా పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ పాట రాసినాడు. రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభుజీ, రహదారులు వెతికిన ఆయనే. అనేక సార్లు క్రీస్తుకి వెలపడ్డా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఒక మనిషిని చూడండి, నేను ఎంత ప్రభావితం చేస్తాను, ఎంత భక్తులనైనా. రాత్రిపూట ఏదో చదువుకునేవాడు బుద్ధికి చదువుకోకుండా ఎవరో ఒకళ్ళు మనం చదువుకోవాలని అనుకుంటాం, మనం బాగుండాలని అనుకుంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారే, మనోళ్ళే వాళ్ళు, అమ్మగారు నాన్నగారు కావచ్చు, అక్క కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవళ్ళు వాళ్ళే మనోళ్ళే కావచ్చు. వాళ్ళే వచ్చి చదవడం ఎందుకు క్వశ్చన్ పేపర్ లీక్ అయింది మానేసినారు, క్వశ్చన్ పేపర్ దొరుకుతుందని వెళ్ళినారు. రహదారులు వెతికినను రాసాయనే ప్రతిఫలం. వెతికాం ఊరంతా, రాలేకపోయింది. అందుకని తిరిగి నీ దగ్గరకు వస్తున్నాం, నీవే మమ్మల్ని నడిపించాను. ప్రభువుకు స్తోత్రాలు. దేవుడి తర్వాత ఆయన కరుణించినాడు, చదువుకొని పాస్ అయిన గొప్ప పండితుడైపోయాడు. అది చరిత్ర. దేవరాత్రంతా నేను కూడా ప్రయాసపడినా, రహదారులు వెతికినాను. ఎంత ప్రయత్నం చేసినా అంత ఓటమిలోనికి వచ్చింది. పేతురు కూడా లూకాసు వార్త 5వ అధ్యాయంలో రాత్రంతా చేపలు పట్టాడు, ఒక్క చేప దొరకలేదు. కొన్నిసార్లు మనం కూడా రాత్రంతా ప్రార్థనలు చేస్తుంటాం, రాత్రంతా చదువుతుంటాం, రాత్రంతా ప్రయాసపడుతుంటాం, కానీ రాధాయనే ప్రభు చేయము. రహదారులు వెతికినను రాలేకపోయింది. రక్షించు నీ సిలువ రమణీయ లోతుల్లోనికి మమ్మల్ని నడిపిస్తుంది. ఓడ కాదు, జీవితం కాదు, మా మార్గాలు కాదు, మా పద్ధతులు కాదు, ఒకటే, రక్షించు నీ సిలువ. అందుకని రాశాడు, బాసిల్లెను సిలువలో పాపక్షమాపణ. ఆ సిలువలో నుండి కారింది రక్తంతో పాటు పాపక్షమాపణ. ప్రభు, నా ప్రవర్తన బాగలేదు, అందుకే మా ఆవిడ రక్షించబడలేదు, మా ఆయన రక్షించబడలేదు, మా పిల్లలు కూడా రక్షించబడలేదు, సంఘంలో కూడా మేలు లేదు. వ్యర్థమైన ప్రవర్తనలో నుండి సత్ప్రవర్తనలోనికి తీసుకురా కూడా వాడుకో.